జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. చివరి క్షణంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. సునాయాసంగా స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ టెన్షన్ పట్టుకుంది. జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నాథ్వానీకి బీజేపీ మద్దతు ప్రకటించింది. దీంతో 2 స్థానాల కోసం పోటీ నెలకొనటంతో ఓట్ల సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ కు పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థి విజయావకాశాలు తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. ఇటు మధ్యప్రదేశ్లోనూ సమీకరణాలు మారుతున్నాయి. క్రాస్ ఓటింగ్ భయంతో మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు నిర్ణయించింది కాంగ్రెస్. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ 3 బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరపున మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేశారు. అయితే బలాల ఆధారంగా బీజేపీకి 2, కాంగ్రెస్ కు ఒకే ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే బీజేపీ 3వ అభ్యర్థిని బరిలోకి దింపటంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించాలని డిసైడ్ అయింది. దీంతో ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అయితే 2 స్థానాల్లో ఇటు జార్ఖండ్ మధ్యప్రదేశ్ 2 స్థానాల్లో కూడా కాంగ్రెస్ కి కొంత గడ్డు కాలమే ప్రస్తుతం ఎదురవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ కి సంబంధించి చూస్తే ఇది రిసార్ట్ రాజకీయాలకు తెరలేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీ 3వ అభ్యర్థిని ప్రకటించడం తోటి అక్కడ అసలు ఈ యొక్క అంశానికి సంబంధించి కాంగ్రెస్ కొంత డైనమాల్లో పడింది. అయితే అధిష్టానం దీనికి సంబంధించి కూడా కొన్ని కీలక సూచనలు చేసింది. నిన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ కోసం ఇటు మధ్యప్రదేశ్ కు చేరుకున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి కొన్ని కీలక సూచనలు కూడా అధిష్టానం చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే అంటే ఇటు ముఖ్యంగా చూసుకుంటే ఈ 58 స్థానాలు ఒక రాజ్యసభ స్థానానికి అవసరం ఉంది. అయితే ఇటు బీజేపీకి కూడా 47 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు మిగులుతున్న నేపథ్యంలో 3వ నామినేషన్ ని కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న అనుమానంతో ప్రస్తుతం అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 66 మందిని కూడా తెలంగాణకు తరలించాలనేది హైకమాండ్ ఆలోచించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే నిన్న మహేష్ కుమార్ గౌడ్ కి కొన్ని కీలక సూచనలు చేసి ఈ నెల 18న ఏదైతే రాజ్యసభ ఎన్నిక జరగనుందో ఆ ఎన్నిక సమయం వరకు కూడా వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కు తరలించాలనేది అధిష్టానం ఆలోచించడం జరిగింది. అదే విధంగా జార్ఖండ్ లో చూస్తే జార్ఖండ్ కు కూడా సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థికి బీజేపీ మద్దతు తెలపడం తోటి జార్ఖండ్ లో కూడా కాంగ్రెస్ కు కొంత గడ్డు కాలం అనే చెప్పొచ్చు. అయితే ఇండిపెండెంట్ అక్కడ కూడా 2 స్థానాలకు పోటీ ఉన్న నేపథ్యంలో మరి ఆ ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశం ఉండడం తోటి కాంగ్రెస్ కు అక్కడ కూడా కొంత పరిస్థితి క్లిష్టంగా మారింది అనేది కూడా చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విజయ అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత ఈ యొక్క దిద్దుబాటు చర్యలు చేస్తూ ఉంది. మరి అధిష్టానం ఇప్పటికే ఇటు మధ్యప్రదేశ్ జార్ఖండ్ 2 చోట్ల కూడా మెజార్టీ ఉన్నప్పటికీ కూడా తమకు రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశాలు సన్నగిలుతూ ఉండడంతో దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టింది. మరి మధ్యప్రదేశ్ లో తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ నిన్న నామినేషన్ దాఖలు చేసే సమయానికి కూడా కొంత ఈ యొక్క గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. 3వ అభ్యర్థి అక్కడ మధ్యప్రదేశ్ లో 3 స్థానాలకు పోటీ ఉన్న నేపథ్యంలో 4 అభ్యర్థులు పోటీ పడుతూ ఉండడము, 3 బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపడం తోటి మరి కాంగ్రెస్ లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరి ఇటు కాంగ్రెస్ కి నిజంగానే 58 ఉన్నప్పటికీ కూడా అంటే ఇటు బీజేపీకి 47 మంది ఎమ్మెల్యేలు 3వ స్థానానికి ఉండడము, అదే విధంగా అక్కడ 11 మంది బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తే 3వ రాజ్యసభ స్థానం కూడా బీజేపీకే వెళ్లిపోతున్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి దీంట్లో చూడాలి మరి జార్ఖండ్ ఇటు మధ్యప్రదేశ్ 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తన వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరి 18వ తేదీన జరిగే ఎన్నిక అదే రోజు ఫలితాలు విడుదల అవుతుండడంతో ఇటు మధ్యప్రదేశ్ కు సంబంధించిన 66 మంది ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్ కి అయితే తరలిస్తున్నారు. మరి హైదరాబాద్ లో నుంచి వాళ్ళు వెళ్లిపోయే సమయానికి ఏదైతే అక్కడికి వెళ్లే సమయానికి మరి ఏ విధంగా ఉండబోతుంది ఇటు రాజ్యసభ స్థానాలకు సంబంధించి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ 3 అభ్యర్థులకు సంబంధించి 4 ఉండడంతో ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ వర్సెస్
పోటీ అయితే నెలకొంది. మరి ఇటు 11 స్థానాలతోటి బీజేపీకి అవసరం ఉన్న పరిస్థితిలో మరి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయనేది కూడా ప్రస్తుతం ఇటు చెప్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పటికే బీజేపీ కొంత కన్ఫర్మ్ చేస్తుంది. మాతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. మరి వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తారంటూ కూడా కొంత బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. దానివల్లనే మూడో అభ్యర్థి నామినేషన్ కూడా నిన్న అకస్మాత్తుగా ప్రకటించడం జరిగింది అనేది కూడా బీజేపీ వర్గాలు అయితే చర్చించుకుంటున్నాయి. మరోవైపు 66 మంది ఎమ్మెల్యేల బలమున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కి ఈ యొక్క మీనాక్షి నటరాజన్ గెలుపు సునాయాసమే అవుతుంది అనేది కూడా భావించినప్పటికీ అక్కడ ఎన్నిక తప్పట్లేదు అనేది కూడా అర్థమవుతుంది. మరి 58 మంది అవసరం ఉన్న కాంగ్రెస్ కి 66 మంది ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ లో కొంత భయం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అక్కడ ఇటు ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతోటే హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మరి హైదరాబాద్ నుంచి 18వ తేదీన నేరుగా ఇటు ఎలక్షన్ కు తీసుకువెళ్లే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ అయితే కొంత ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇటు జార్ఖండ్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ జార్ఖండ్ లో కూడా స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళందరినీ కూడా హైకమాండ్ కొంత బుజ్జగిస్తున్న పరిస్థితి ఉంది ఇటు రాజ్యసభ స్థానానికి సంబంధించిన అంశంలో. ఓకే, థ్యాంక్ యూ గోపి.